వెల్కమ్ టు saksheeducation.com. చాలామంది విద్యార్థులకు సీఏ కోర్స్ వైపు రావాలనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది విద్యార్థులకు సీఏ కోర్స్ సిలబస్ ఎలా ఉంటుంది, వాటికి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి కోచింగ్ ఇస్తారు, చాలా అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయడానికి సీఏ కోర్సు సంబంధించిన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు అనితా మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చాలామందికి సీఏ గురించి సిలబస్ తెలియదు, దాని కోచింగ్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు తెలియదు మేడం. అసలు ఫస్ట్ సీఏ సిలబస్ ఎలా ఉంటుంది మేడం? సిఏ సిలబస్ కొంచెం లెందీ ఉంటుంది అండ్ నార్మల్ డిగ్రీ చదివినట్టు చదివితే అయ్యే కోర్స్ అయితే కాదు. ఇది సిఏ కోర్స్ చేయాలి అని అంటే ఇంటెలిజెన్స్ కంటే కూడా హార్డ్ వర్క్, కమిట్మెంట్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ కావాలండి. అంటే ఎలిజిబిలిటీస్ కానీ సిలబస్ కానీ ఎలిజిబిలిటీస్ అయితే ఏమీ పెట్టలేదండి. ఎస్, సిఏ కోర్స్ దీన్ని మానిటర్ చేసేది ఐసిఐ. వీ హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఉంది అండ్ వాళ్ళు మనకి రిక్వైర్మెంట్స్ అయితే ఏం చెప్పలేదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడే కోచింగ్ తీసుకొని ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే సిఏ ఫౌండేషన్ రాసుకుంటే దెన్ సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సో 3 లెవెల్స్లో సిఏ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. మేడం సీఏ అంటే చాలామంది గ్రామీణ విద్యార్థులకు కానీ భయం ఉంటుంది మేడం, అది సీఏ మన వల్ల కాదు. కొంచెం చాలామంది మిడిల్లో కూడా డ్రాప్ అవుతుంటారు. దీనికి ప్రధాన రీజన్ ఏంటి మేడం? అంటే చాలామంది తల్లిదండ్రులకి మా పిల్లలు సైన్స్ వైపు వెళ్ళిపోతే ఈజీగా బీటెక్ క్లియర్ చేస్తారు, ఈజీగా జాబ్ ఏదో వచ్చేస్తుంది అనుకొని అందరూ బీటెక్ వైపు పంపిస్తున్నారు. ఇక్కడ కామర్స్ అన్నది వాళ్ళకి ఒక ఆప్షన్ లాగా ఇవ్వట్లేదు, వాళ్ళు మెయిన్ ఆప్షన్ లాగా తీసుకోవట్లేదు కూడా. సో కామర్స్లో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, కాకపోతే పేరెంట్స్కి అవగాహన లేదు. అండ్ ఏ బిజినెస్ చేయాలన్నా ఇప్పుడు క్యాపిటల్ అన్నది మనం డబ్బు అన్నది ఇన్వెస్ట్ చేయాలి అండ్ డబ్బు ఉన్నంత మాత్రాన బిజినెస్ చేయలేరు. ఆ డబ్బు పెట్టుకొని బిజినెస్ చేయాలి అని అంటే దే నీడ్ సిఏ సపోర్ట్ అయితే కావాలి. మేనేజ్మెంట్ కోర్సెస్ చదివిన ప్రొఫెషనల్స్ అయితే ఎస్ దే కెన్ మేనేజ్ ద బిజినెస్ని మేనేజ్ చేయాలి అని అంటే సిఏ కావాలి. ఇప్పుడు సీఏ పూర్తి అయిన తర్వాత పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి మంచి అవకాశాలు ఉంటాయి మేడం? ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఆర్ ఒక 5 సంవత్సరాల క్రితం చూసుకుందామండి, ఏది పే చేసినా అప్పుడు పిల్లలు ఫీజు ఎలా కట్టేవాళ్ళు అని అంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా ఏదన్నా స్కూల్ ఫీజు అన్నా అప్పుడు ఎలా కట్టాలి అని అంటే జస్ట్ నార్మల్గా క్యాష్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి కట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందండి, ఏది కట్టాలన్నా ఏది పే చేయాలన్నా చివరికి ఒక 20 రూపీస్ పెట్టి దేవుడికి పూలు కొనాలన్నా సో ఎవ్రీ వన్ అందరూ కూడా దే ఆర్ యూజింగ్ పేటిఎం. డిజిటలైజ్ అయిపోయింది, అన్ని ట్రాన్సాక్షన్స్ త్రూ బ్యాంక్ అవుతున్నాయి. సో ఏం జరుగుతుంది అని అంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ట్రాక్ చేస్తున్నారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు అండ్ వాళ్ళు ఒక కొత్త వెబ్సైట్ కూడా లాంచ్ చేసేసారు అండ్ అన్నీ మనం చేసే ట్రాన్సాక్షన్స్, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం ఎలా ఖర్చు పెడుతున్నాము, ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది అన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు అండ్ ట్యాక్స్ డిడక్ట్ చేసేస్తున్నారు. మనకు శాలరీ వచ్చే లోపలే ట్యాక్స్ డిడక్ట్ చేసేసి గవర్నమెంట్కి పే చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఒక నార్మల్ ఎంప్లాయీ ట్యాక్స్ కట్టిన తర్వాత నాకు ట్యాక్స్ రిఫండ్ కావాలి అని అంటే ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు. సో ఆ రిఫండ్ తెచ్చుకోవాలి అని అంటే దే నీడ్ అంటే వాళ్ళకి సిఏ కావాలి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మేము ఫైల్ చేయాలి. మేము ఫైల్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అన్నది ఈజీగా వస్తుంది. నార్మల్గా లేమ్యాన్ చేసుకోవటం అన్నది అది అయ్యే పని అయితే కాదు ఈ రోజుల్లో. ఎస్, సో చాలామంది మేడం కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కన్ఫ్యూజ్ పడుతుంటారు. సో బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా? జనరల్లీ కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా మేము గైడెన్స్ ఇస్తామండి. 3 months, ఇప్పుడు 9 months కోచింగ్ సిఏ ఫౌండేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము కోచింగ్ స్టార్ట్ చేస్తాం. సో సిఏ ఫౌండేషన్ అయిపోయిన దగ్గర నుంచి సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాసేంత వరకు మనకు ఒక 9 to 10 months గ్యాప్ ఉంటుందండి. ఆ 9 to 10 months గ్యాప్లో 6 monthsలో కోచింగ్ కంప్లీట్ చేయిస్తాం. మాకు ఒక కొంచెం డెడ్ లైన్స్ ఉంటాయి, ఈ సబ్జెక్ట్ ఈ టైంకి అయిపోవాలి, అన్నీ అయిపోయిన తర్వాత కోచింగ్ అయిపోయిన వెంటనే మేము పిల్లల్ని పంపించమండి. ఆ తర్వాత కోచింగ్ అయిపోయిన డేట్ దగ్గర నుంచి ఎగ్జామ్ ఐసీఐ ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్ వరకు మాకు రివిజన్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ రివిజన్ షెడ్యూల్స్లో ఏ రోజు ఏది చదవాలి, సో ఒక వీక్కి ఒక 2 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. ఆ పేపర్స్ కరెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, సో ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారా లేదా, సో వీ టేక్ కేర్. ఇదంతా జరుగుతుందండి. నార్మల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇది జరగకపోవచ్చు. మేడం సీఏ సంబంధించిన బెస్ట్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
ఇప్పుడు మెయిన్గా మనము ఇచ్చే మెటీరియల్ క్లాస్లో ఏదైతే చెప్తున్నామో అది మెయిన్ మెటీరియల్ అండి. సో 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంతకు ముందు క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసుకొని సో పిల్లలకి బెస్ట్ మెటీరియల్ ఇవ్వటానికి ఐసీఏ వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఇస్తారండి. అది మెయిన్ కోర్ ఏరియా. అండ్ ఇవి కాకుండా స్కానర్స్ అని మనకు దొరుకుతాయి విచ్ ఇస్ కంపైలేషన్ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. ఇంతకు ముందు ఎగ్జామ్స్లో ఒక 20 ఇయర్స్ పాస్ట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా స్కానర్స్లో ఉంటాయి. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఐసీఏ స్టడీ మెటీరియల్ అండ్ స్కానర్స్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ ఎ స్టూడెంట్ టు క్లియర్ ద ఎగ్జామ్. మేడం సిఏ, సిఎస్, సిఎంఏ వాటి మధ్య భేదం ఏంది మేడం? ఎస్, సిఏ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో చాలా మంది పేరెంట్స్కి చాలా మంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ వచ్చే క్వశ్చన్. సిఏ ఫైనాన్షియల్ ఆడిట్ అకౌంటింగ్ కోర్ ఏరియా అకౌంటింగ్ అండి. సిఏ చేసాము అని అంటే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తాము, ఆడిట్ ఎలా జరుగుతుంది ఏంటి. ఎస్, ఇది మెయిన్ కోర్ ఏరియా. ఆడిట్ అండ్ అకౌంట్స్ డీల్ చేస్తాం సిఏ. సిఎంఏ యాజ్ అండ్ వెన్ సిఎంఏ గురించి మాట్లాడేటప్పుడు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇట్ కమ్స్ ఇన్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక కంపెనీ ఒక గూడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ గూడ్కి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి కాస్ట్ ఎలా డిజైన్ చేస్తారు, సో కాస్ట్ అకౌంటింగ్ ఎలా మెయింటైన్ చేస్తాం, అది వాళ్ళ కోర్ ఏరియా. సిఎస్ అన్నది కంప్లైన్సెస్. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసామనుకోండి, ఆ కంపెనీ అన్ని రూల్స్, ఇప్పుడు ఇండియాలో చాలా లాస్ ఉన్నాయి కదా, కంపెనీస్ యాక్ట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, ఎంప్లాయీస్కి సంబంధించి బోనస్ యాక్ట్ ఉంది, పిఎఫ్ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ కంపెనీ కరెక్ట్గా స్టాట్యుటరీ కంప్లయన్సెస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ని ఫాలో అవుతుందా లేదా అది చెక్ చేసే పని సిఎస్. ఎస్, 3 డిఫరెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్, 3 డిఫరెంట్ బాడీస్. సిఏ మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది, మానిటర్ చేసేది ఐసిఐ, సిఎంఏ మానిటర్ చేసేది ఐసిఎంఏ, అండ్ దెన్ సిఎస్ మానిటర్ చేసేది ఐసిఎస్ఐ. 3 డిఫరెంట్ అటానమస్ బాడీస్. అండ్ వాళ్ళు కోర్స్ కరికులం డిజైన్ చేసేసారు. అండ్ ఎవ్రీ 6 months వన్స్ ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ పిల్లలకి కోచింగ్ ఇచ్చి పంపిస్తాం. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే దే విల్ బి కాల్డ్ యాజ్ అ ప్రొఫెషనల్. చాలా యాక్చువల్గా చాలా న్యూస్ పేపర్లో చూస్తుంటాం మేడం, సిఏలకు భారీ కొరత ఉంది అంటారు దేశంలో. సో దీనికి ప్రధాన కారణం ఏంది మేడం? ఎందుకంటే బిజినెస్ ఎక్కువైపోయింది కదండి. చాలా మంది ఇండివిజువల్స్ దగ్గర దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఉంది. ఆ మనీతో బిజినెస్ చేయాలి అంటే, మేనేజ్ చేయాలి అంటే వాళ్ళకి ప్రొఫెషనల్స్ కావాలి. ఆ ప్రొఫెషనల్స్ మేము పక్కన ఉంటే ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అన్నది చెప్తాము. సో డబ్బులు ఒక్కటే ఉన్నంత మాత్రాన ఇన్వెస్టార్స్ ఎవరైతే క్యాపిటల్ పెడుతున్నారో, ఆ మనీని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని ఇన్వెస్టార్స్ అంటాం. ఆ ఇన్వెస్టార్స్ దగ్గర క్యాపిటల్ మాత్రమే ఉంటుంది, డబ్బు మాత్రమే ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఒక బిజినెస్ని రన్ చేయాలి అని అంటే ప్రొఫెషనల్ కావాలి. సిఏలో చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు మేడం సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి, దానికి కారణం ఏంటి మేడం? అంటే ఒక 100 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 50 to 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్తారు వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్. సో అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. సో ఆ రాసిన 40%లో ఇంకా మేజర్ ఇష్యూ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఏమొస్తుంది అంటే, పిల్లలకి సబ్జెక్ట్ అంతా వచ్చు, ఒకటి ప్రజెంటేషన్ ఎలా రాయాలి అన్నది ప్రాబ్లం అవుతుంది. రెండోది ఇచ్చిన టైం లిమిట్ 3 hours అన్నది మనకి టైం లిమిట్ ఉంటుందండి. ఆ 3 hoursలో వాళ్ళు మొత్తం 100 marks ఆన్సర్ షీట్ అనేది ప్రజెంట్ చేయాలి. బట్ మ్యాక్సిమం చాలామంది 3 hoursలో ఒక 70 marks 75 marks రాసేటప్పటికి 3 hours అయిపోతుంది. అండ్ ఆ 3 hours లిమిట్ కనుక లేకపోతే 80% పీపుల్ క్లియర్ సిఏ. సిఏ అనే పిల్లలు భయంగా వచ్చి క్లాస్లో కూర్చుంటారు, అదే మేము ఫెయిల్ అవుతాం, మాకు సక్సెస్ అవుతాం, దీన్ని పూర్తి చేయగలుగుతాం కూడా అనుమానాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుంది మేడం పిల్లలకు? కన్సిస్టెన్సీ అండి. రోజు చదవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులారిటీ టు ద క్లాసెస్. ఇప్పుడు ఒక రోజు వస్తారు, తర్వాత 2 రోజులు రారు, అలాంటప్పుడు ఎలా అర్థమవుతుందండి సబ్జెక్ట్? సో కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలండి. ఇంటెలిజెన్స్ కంటే కూడా సిఎంఏ, సిఎస్ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. ఎందుకు అనంటే సిలబస్ వాస్ట్ ఉంటుంది. అంత సిలబస్ని మనం మెమరైజ్ చేయాలి, చదువుకోవాలి, కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే డిగ్రీ ఎగ్జామ్లో అడిగినట్టు 1 particular క్వశ్చన్ ఒక 10 questions తీసుకొని లాస్ట్ ఒక 1 weekలో చదివితే అయిపోయే కోర్స్ అయితే కాదు. వాస్ట్ సిలబస్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అన్నది తెలియదు. సో ఈ ఇలాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి అని అంటే ఒక స్టూడెంట్ కోచింగ్ అయిపోయిన తర్వాత, కోచింగ్ అప్పుడు 8 to evening 5 కూర్చుంటారు, తర్వాత ఒక 2 hours వాళ్ళు చదువుకోవాలి, మేము క్లాసెస్లో చెప్పింది. కోచింగ్ అయిన తర్వాత ఒక 10 to 12 hours a day కూర్చోవాలి అని అంటే కమిట్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి.
మేడం సీఏ పూర్తిగా పాస్ అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళు, సీఏ పూర్తిగా ఏదో ఒక మంచి కంపెనీలో మంచిగా జాబ్ చేస్తారు, అయినా కూడా వాళ్ళు అప్డేట్గా ఉండాలంటారు. అది ఎందుకు అవును మేడం? సార్, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ లాస్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. సిఏ ప్రొఫెషనల్లో ఏవైతే మనం సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నామో, కంపెనీ లా, ఇన్కమ్ ట్యాక్స్ లాస్, జిఎస్టీ లాస్, ఈ లాస్ అన్నది మనకి స్టాగ్నెంట్గా ఉండవు. దీస్ కీప్ ఆన్ చేంజింగ్. మనకి బడ్జెట్ రిలీజ్ చేసిన వెంటనే కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్ వచ్చినప్పుడు పిల్లలతో పాటు ప్రొఫెషనల్స్ మేము కూడా అప్డేట్ అవ్వాలి. ఎస్ సరే, మరో డౌట్ ఏంటి మేడం, సీఏ సంబంధించింది గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సీఏ పైన అవగాహన లేదు మేడం. అవును సో అంటే ఉంది, అందరికని చెప్పలేము, కొందరికి లేదు. అవును. సో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా సీఏ లాంటి మంచి కోర్సు వైపు రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? అంటే ఆర్థికంగా భరోసా లేకుండా ఉన్న వాళ్ళు కూడా చేయాలంటే సీఏలా చాలా తక్కువ ఫీజెస్ అండి. అంటే వెన్ కంపేర్ టు బీటెక్ చేయాలి అని అంటే కంటే కూడా సిఏ చేయటానికి చాలా తక్కువ ఫీజు అవుతుంది. అండ్ ఎవరికైనా ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం కోర్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ దానికంటే బెటర్గా ఇప్పుడు కామర్స్ ఎందుకు కావాలి, రాదర్ దాన్ సైన్సెస్ కామర్స్కి ఎందుకు రావాలి అని అంటే, బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి సిఏ కావాలి, ప్రొఫెషనల్ కావాలి. ఇప్పుడు హాస్పిటల్స్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయినాయి, ద సేమ్ వే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. బిజినెస్ చేసే వాళ్ళకి దగ్గర క్యాపిటల్ ఉంది, మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. సో కామర్స్ ఇండివిజువల్స్కి కామర్స్ అన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అయిపోయింది. యాక్చువల్గా కోచింగ్ లేకుండా ఇంటికాడ కూర్చొని ఆన్లైన్ ద్వారా చదువుకొని సీఏ పాస్ అవ్వచ్చు. అంటే మేము క్లాసెస్లో మానిటర్ చేసి రెగ్యులర్గా కూర్చొని వినండి అంటేనే కొంతమంది బ్రెయిన్ ఎక్కడెక్కడో ఉంటుందండి. సో ఇలాంటి కోర్సెస్కి ఆన్లైన్ అవ్వచ్చు, బట్ ఫైనల్ లెవెల్లో ఆన్లైన్ అయితే కుదురుతుంది. బట్ ఫౌండేషన్, సిఏ, ఇంటర్ నేనైతే ఆన్లైన్ ప్రిఫర్ చేయనండి. మేడం మరో లాస్ట్ చివరి ప్రశ్న మేడం, సీఏ వైపు రావాలనుకున్న 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు కానీ మీరు ఇచ్చే సలహా చూసానండి మేడం. 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. మీ గోల్ క్లియర్గా ఉంది అన్నప్పుడు ఎంఈసీ కామర్స్ తీసుకుంటే దట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ టు క్లియర్ ద సిఏ. అండ్ రెండోది, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంఈసీ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే, ఇప్పుడు మాతో కొన్ని కాలేజెస్ టైఅప్స్ అయినాయండి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకే మేము సిఏలో ఉన్న ఫౌండేషన్లో ఉన్న సిలబస్ మేము టీచ్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ కదండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనే సిఏ ఫౌండేషన్ సంబంధించిన సిలబస్ చెప్తుంటే, ఇంటర్ అయిపోయిన వెంటనే సిఏ ఫౌండేషన్కి వాళ్ళకి కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సీఏ వైపు రావాలనుకుంటున్న ఎంతో మంది విద్యార్థులకు అనుమానాలను చాలా చక్కగా వివరించారు అనిత మేడం. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.